నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్ రావు. వంకాయకి చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధ గుణాలు ఉన్నాయి. వంకాయ కొన్ని రకాలు గుండ్రంగా ఉంటాయి, కొన్ని పొడుగ్గా ఉంటాయి. రంగు కూడా లేత ఆకుపచ్చ రంగులో ఉండే వంకాయలు ఉంటాయి. అలాగే వైలెట్ రంగులో ఉండేవి ఉంటాయి. ఈ వంకాయలు కొన్ని ప్రాంతాలలో, సముద్ర తీర ప్రాంతాల్లో తింటే వాతం చేస్తుందని, మరికొంతమంది వంకాయలు తింటే బోధకాలు వస్తుందని అపోహలు ఉన్నాయి. వంకాయ తినటం వల్ల వాతము రాదు. బోధకాలకి వంకాయకి ఎటువంటి సంబంధము లేదు, నమ్మద్దు. వంకాయని బజ్జీలు చేసుకోవచ్చు. గుత్తి వంకాయ కూర అశుభ కార్యక్రమాల్లో ఎక్కువగా వాడుతుంటారు, చాలా రుచికరంగా ఉంటుంది. వంకాయని సాంబార్లో కూడా కోసి వంకాయలు వేసుకుంటారు. వంకాయ ఇగురు, వంకాయ పులుసు. ఇగురు కూర వండినప్పుడు ఈ వంకాయలో ఉండే ఖనిజ లవణాలు, సూక్ష్మ పోషకాలు నిర్వీర్యమైపోయి నశించిపోతాయి. కనుక ఏది కూడా, ఏ కూరైనా కూడా ఇగురు, వేపుడు, రోస్టు, ఫ్రై మంచిది కాదు. దప్పలం అని ఉంటుంది. ఆ దప్పలం అంటే రకరకాల కూరగాయలన్నీ కలిపి కొంచెం బెల్లం వేసి ఈ దప్పలాన్ని శుద్ధపప్పుతో కలిపి అన్నంలో తింటే బ్రహ్మాండంగా రుచికరంగా ఉంటుంది. వంకాయని కాల్చి రోటి పచ్చడి చేసుకోవచ్చు. వంకాయ ముదిరిన తర్వాత ఈ వైలెట్ కలర్లో ఉండే వంకాయలు పసుపు రంగులోకి వస్తాయి ముదిరిన తర్వాత. ఆ పసుపు రంగు వంకాయలను, ముదిరిన వంకాయలను నిల్వ పచ్చడి, సంవత్సరం నిల్వ ఉండే పచ్చడి. వంకాయతో పాటు కొద్దిగా ముదిరిన ములక్కాయ నిల్వ పచ్చడి కూడా పడతారు. అది కూడా చాలా రుచికరంగా ఉంటుంది. వంకాయలో కాపరు, ఐరను, మ్యాంగనీసు, మెగ్నీషియము, పొటాషియము, సోడియం ఉంటాయి. విటమిన్లు: విటమిన్ B3 నియాసిన్, విటమిన్ B6 పైరిడాక్సిన్, విటమిన్ B9 ఫోలిక్ యాసిడ్, విటమిన్ C, విటమిన్ K ఉంటాయి. వంకాయకి 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధ గుణాలు ఉన్న వాటన్నిటిలో ముఖ్యమైనది, కీలకమైనది, క్రియాశీలకం మొట్టమొదటిది షుగర్ వ్యాధి, డయాబెటీస్, మధుమేహ వ్యాధి ఉన్నవారికి షుగరు నియంత్రణ బాగా జరుగుతుంది. రక్తంలో గ్లూకోజు శాతాన్ని స్థిరీకరిస్తుంది. అందువల్ల డయాబెటీస్, మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు వారానికి 2-3 రోజులు వంకాయ వినియోగించడం ఆరోగ్యకరము, శ్రేయస్కరము. షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. 2, స్థూలకాయము, భారీకాయం ఉన్నవాళ్ళు బరువు తగ్గడానికి వంకాయ వల్ల బరువు తగ్గుతారు. అసలు స్థూలకాయానికి ప్రధాన కారణం మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు బరువు పెరుగుతారు. రక్తంలో T3, T4, TSH అనే పరీక్ష చేస్తే T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదని గమనించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించి ఉదయం పరగడుపున 25 మైక్రోగ్రాముల నుంచి 200 మైక్రోగ్రాముల వరకు థైరాయిడ్ టాబ్లెట్లు జీవితకాలం వాడాల్సి ఉంటుంది. థైరాయిడ్ వాడితే బరువు తగ్గుతారు. థైరాయిడ్ సాధారణంగా పనిచేస్తుంటే వంకాయ వినియోగం వల్ల క్రమేణా బరువు తగ్గుతారు. 3, రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా చేస్తుంది. 4, వృద్ధాప్యంలో నడుస్తూనే దెబ్బ తగలకుండానే తుంటె ఎముక ఇరిగిపోతుంది. ఎముక పెళుసుదనం వల్ల, ఎముక గుల్లబారటం వల్ల, కాల్షియము, విటమిన్ D, మెగ్నీషియం లోపం వల్ల దెబ్బ తగలకుండానే ఎముక విరుగుతుంది. తుంటె ఎముక విరిగితే
ఆపరేషన్ చేయవలసి ఉంటుంది. వంకాయ తింటే ఎముక దృఢత్వం వస్తుంది, ఎముక గట్టిపడుతుంది, నడుము నొప్పి మెడ నొప్పులు రాకుండా ఉంటుంది, సులువుగా ఎముకలు ఇరగకుండా కాపాడుతుంది. 5. జీర్ణశక్తిని మెరుగుపరిచి అజీర్తిని నివారిస్తుంది. జీర్ణరసాలైన జఠర రసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియని క్రమబద్ధీకరిస్తుంది. 6. శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి శరీర అవయవాలలో క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. 7. మెదడు యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది, ఏకాగ్రతను పెంచుతుంది, జ్ఞాపక శక్తిని పెంచుతుంది, వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వ్యాధి, ఆల్జీమర్స్ వ్యాధి రాకుండా నివారిస్తుంది. మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, కోపతాపాలు, చిరాకు, పరాకు, గందరగోళాన్ని వాటినన్నిటినీ పోగొడుతుంది. 8. కేశ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. వెంట్రుకలు నల్లగా ఒత్తుగా మహిళల్లో పొడుగ్గా ఉండేలా చేస్తుంది. పొడుగాటి వెంట్రుకల చివళ్ళు చీలకుండా నివారిస్తుంది. వెంట్రుకల కుదుళ్ళు గట్టిపడేలా చేస్తుంది. తలలోకి చుండ్రు ప్రవేశించకుండా నిరోధిస్తుంది. మగవారిలో వెంట్రుకలు రాలకుండా నిరోధించి బట్టతల రాకుండా చేస్తుంది. చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతుంది. ముఖం కళగా ఉంటుంది. ముఖంపై మొటిమలు రావు. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా నివారిస్తుంది. వివాహము కాని యువతీ యువకులు వంకాయ తినటం వల్ల మీ అందం, ఆకర్షణ, అట్రాక్షన్, గ్లామర్ రెట్టింపు అవుతాయి. 9. మహిళలకు నెలసరి పీరియడ్ సమయంలో రక్తం పోవటం వల్ల రక్తహీనతను వైద్య పరిభాషలో అనీమియా అంటారు. దీంట్లో ఉండే వంకాయలో ఉండే ఇనుప ఖనిజ ప్రభావం వల్ల రక్తహీనత నివారించబడుతుంది. 10. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రేజీకటిని నివారిస్తుంది. వృద్ధాప్యంలో వచ్చే శుక్లాలు త్వరితగతిన రాకుండా నివారిస్తుంది. వంకాయ వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా వాటన్నిట్లో కూడా కీలకమైనది, ముఖ్యమైనది షుగర్ వ్యాధి, డయాబెటీసు, మధుమేహ వ్యాధి ఉన్నవారికి షుగరు నియంత్రణ బాగా జరుగుతుంది. కనుక వంకాయ పిల్లలకి, పెద్దవాళ్ళకి, గర్భిణీ స్త్రీలకి, బాలింతలకు, వృద్ధులకి అందరూ కూడా తినవలసిన కూరగాయ. అయితే కొన్ని వంకాయలు చేదుగా ఉంటాయి. ఆ చేదుని కండ్ర అంటారు. ఆ కండ్ర వేసిపోయిన వాటి వల్ల కొంచెం కూర యొక్క రుచి మారిపోతుంది. కనుక చేదుగా కండ్రేసిపోయిన వంకాయలను, పుచ్చు వంకాయలను గుర్తించటంలో కొంతమంది గృహిణులు చక్కగా వాళ్ళు దాన్ని సునాయాసంగా గుర్తించగలుగుతారు అనుభవపూర్వకంగా. ఏదేమైనా వంకాయ మనకు సంవత్సరం పొడుగునా లభించే కూరగాయ. అది వాడండి, ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపండి.